आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम, मैं ज़फ़र खान सिटी इंडिया न्यूज़ में आप सभी का इस्तकबाल करता हूँ। महबूबनगर में मूसलाधार बारिश की वजह से रामायाबली में हुई तबाहकारियों का रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने मुआयना किया और वहां अवाम से मुलाकात करते हुए हालात का जायज़ा लिया और वहां मौजूद अहदेदारों को सफाई के काम की हिदायत दी और कहा कि पानी की निकासी के लिए मोटर का इंतज़ाम किया जाए। इस मौके पर मोहल्ला काउंसलर अब्दुल रशीद मुश्ताक भी मौजूद थे। इसी माह की हुई 3 तारीख की रात महबूबनगर शहर में हुई मूसलाधार बारिश की वजह से शहर के नशीबी इलाकों में पानी भर चुका था, जिसकी वजह से सबसे ज्यादा परेशानी का सामना रामायाबली की अवाम को उठाना पड़ा। बड़े तालाब की लबरेज होकर तालाब की चादर छूटने की वजह से सारे इलाके और बाज घरों में बारिश का पानी दाखिल हो गया था। आज मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने रामायाबली के इलाके का दौरा करते हुए हालात से वाकफियत हासिल की और बाद आज़ा सहाफियों से अपनी गुफ्तगू में कहा कि रामायाबली और शाह साहब गुट्टे की दरमियान बड़े तालाब पर एक वो वक्त था कि कोई एक आदमी भी नहीं गुजरता था और लोग मुर्दा कुत्तों और गलाजात डाला करते थे, लेकिन आज हुकूमत ने मिनी टैंक की तामीर करते हुए सवारियों के लिए बेहतरीन सड़क का इंतजाम किया है। वजीर मौजूद ने मजीद कहा कि मूसलाधार बारिश के मौके पर बड़े तालाब के दोनों तरफ पानी के गुजरने के लिए रास्ता के साथ साथ अवाम गैर कानूनी तरीके से नालों पर तामीर का काम भी करती है। इस मौके पर वजीर मौजूद ने आला ओहदेदारों को हिदायत दी कि वो इस खुसूस में बहुत जल्द कार्रवाई करते हुए काम का आगाज करें। రామాయబలి షాషాపుట్ట మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఒకప్పుడు చాలా దుర్గంధంగా ఉండేది। చెరువు కట్ట మీద కనీసం ఒక మనిషి కూడా నడవడానికి వీలైనటువంటి పరిస్థితి ఉండేది। మనుల కంచెలతో చనిపోయిన కుక్కలు గోళ్ళని తీసుకొచ్చి దుర్గంధంగా ఉండేది। ఈరోజు బ్రహ్మాండంగా మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసుకొని రాకపోకలు కానీ లైటింగ్ కానీ చేస్తున్నాం। పక్కనే మంచి శిల్పారామం ఏర్పాటు చేస్తున్నాం। అయితే వర్షం వచ్చినప్పుడు చాలా ఫ్లడ్ వాటర్ అంతా ఇక్కడ వస్తుంది। ఈ చెరువుకు రెండు వైపులా కూడా వాటర్ పోవడానికి అలుగులు ఉన్నాయి।
మరి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు చాలా దూరం నుంచి నీళ్ళు రావడం, ఈ పక్కలనే రామయ్యపల్లి డెవలప్ కావడం మూలన మరి ఇంట్లో నాలాలు కూడా చాలామంది కబ్జాలు చేసి నీళ్లు పోకుండా ఇరుకుగా చేసినందుకు వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ళలో కూడా జరుగుతూ ఉంది. మా రెవెన్యూ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాయింట్గా ఉండి ఎంత వర్షం వచ్చినా నీళ్లు ఈజీగా ఫ్లో అవ్వడానికి చర్యలు చేపట్టాలి. కబ్జాలను ఇమ్మీడియట్గా తొలగించాలి. ఎవరైనా సరే తొలగించి అవసరం అనుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పూర్తిగా ఎంత అర్ధరాత్రి వర్షం వచ్చి వరదలు వచ్చినా కూడా ఈజీగా పోయేటట్టు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. దయచేసి మీరు కూడా ఎవరైతే నాలాల మీద బాత్రూమ్లు కట్టుకోవడము, గోడలు కట్టుకోవడము ఇటువంటి పని చేయొద్దండి. ఎక్కువ నీళ్ళు వచ్చి ఇళ్ళలోకి పోతే అర్ధరాత్రి నీళ్ళు వస్తే వారు ఉక్కురుపిగా అయిపోతారు. ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు అని ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి. కనుక ఇలాంటి నాలాలపైన ఇమ్మీడియట్గా స్పెషల్ డ్రైవ్ పెట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరూ అధికారులకు చెప్పినారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాం. ఒకప్పుడు ఒక ముళ్ళ కంచెలతో ఉన్నటువంటి దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం. శిల్పారామం కూడా వస్తుంది అక్కడనే. ఇంకా మంచి బ్రహ్మాండ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ రైతు బజార్ కూడా వచ్చింది. అధికారులు పనిచేస్తున్నప్పుడు నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా सहकరించాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। तो नाज़रीन, आपने देखा कि क्या हालात थे और क्या हालात से लोग गुजर रहे थे। ज़्यादा अपडेट्स के लिए बने रहिए सिटी इंडिया न्यूज़ पर। अब मुझे दीजिए इजाज़त और देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।